గేమ్ ఆడుతున్నాను. ఏం గేమ్ అంటే మా మమ్మీ చెప్తుంది తీసుకెళ్తా. నేను మా చిరుతల్లి అయితే ఒక ఛాలెంజ్ చేసామండి, ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఏదో చేస్తే ఒక బ్రదర్ అయితే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే రాశారు. సరే చేద్దాము చూద్దామని చెప్తాము. ఇదేం లేదండి, ఇట్లా లెటర్స్ రాసేసి మనం పెట్టేయాలి పేపర్లో. ఇది మనం నోట్లో అయితే క్లాత్ పెట్టేసి దాన్ని మనం చెప్తుంటే నేను చెప్తుంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి గెస్ చేస్తారనమాట. మేము చెప్పేది ఏమైనా మీకు ఒకరు వస్తే మాత్రం కామెంట్ రూపంలో అయితే ఒకసారి చెప్పండి. ఒకసారి అయితే ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూసి నవ్వుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండి. ఒకసారి ఆమెది అటు వీడియో దిగి చూడు. ఫస్ట్ ఇది చేపిస్తున్నాము చూసేయండి. ఇప్పుడు ఇందులో నుంచి మా చిరుతలు అయితే ఒకటి తీస్తుందంట. ఫస్ట్ తీయని తీసి అది చూపించు కెమెరాకి, మాకు చూపించేది చూడు. అందులో మా చిరుతలు అయితే తీస్తుందండి. మీరు ఎవరు చూడకండి, నేను చూసి ఆమెకు చెప్పేస్తా. ఆమెకంటే చిన్న పాప కాబట్టి నేను మా చిరుతలు అయితే తీస్తుందండి. మమ్మల్ని అయితే మాట్లాడేదండి ఆమె చిన్న పాప కాబట్టి ఆమెది చెవులు అయితే చెప్తాను. ఆమె చిన్నపిల్ల ఇగ్నోర్ చేసేయండి. ఆమె ఏం చేస్తే చూద్దాం. అసలు అయితే చేద్దాము. తీర్చిడతలే ఒకటి ఇది ఫస్ట్ నాకు చూపించు, నీకు చెవులో చెప్తా. నీ చెవులో చెప్పినప్పుడు చెప్పాను చెవులో, అవి చెప్తుందంట. చెప్పు చిరుతలు ఏంటి? జామకాయ చెట్ట. నేను చూసాను కాబట్టి నేను చెప్పలేను, వీళ్ళే గెసేయాలి. కోతి అట్టపండు తిందా? గోంగూర పచ్చడా? పాలకూర, తోటకూర. కోతి కోతి కట్టేనా కాదా? చెప్పు చెప్పు, మంచి చెప్పు. మళ్ళీ చెప్పు మమ్మీ. చిన్నలే పెట్టి పెట్టు ఇక నెక్స్ట్ గెస్ చేయండి. మంచి చెప్తుంది. ఒకటి చెప్తే కాయ వచ్చింది లాస్ట్. ఇప్పుడు లాస్ట్ చెప్పండి. చెప్పు కొట్టిందా? మాకు అర్థం కాదు, నేను చెప్పు. అర్థం అది వాళ్ళకి అర్థం కాదు, నేను అర్థం కాదంటే వాళ్ళు అర్థం కాదు. కోతి కొబ్బరికాయ కొట్టింది. మెత్తి కూర అమ్మ. ఒకటి కరెక్ట్, మెంతి కూర అనేది కరెక్ట్. ఇంకొకటి చెప్పండి. గోంగూర. చెప్పు చెప్పు, అది ఇంకోటి చెప్పు. మా అమ్మకి ఏంటంటే ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ కావడం ఒకటి గెలిచేసేసింది. వీళ్ళ అక్కమేమో కొత్తిమీర. కొత్తిమీర వేలు మెంతి కూర. నెక్స్ట్ చిట్టి నేను నేనేం చెప్తాను. తీసేస్తున్నాం, ఇది అయిపోయింది. ఇప్పుడు మేము తీస్తాం, నువ్వు గెస్ చేయాలి సరేనా? ఫస్ట్ లైన్ ఉంచాలి. ఫస్ట్ ఏమనేనా ఆమె అట్లా తీస్తుందంట. ఆమె నేను చూపిస్తాను. లైన్ ఉంచాలమ్మా. మీ అత్తమ్మేలే. ఓకే, అత్తమ్మకు చూపిస్తుందంటలే. మన మళ్ళీ ఇది నేను చూసుకుంటా.
నేను చూసుకుంటా. నీ అసలు చెప్తాను ఏ గంటలు సంథింగ్. అయినా ఆమెకు తెలుగు రాదు. ఈ అసలు చెప్తా ఇది చెప్తాను. ఇది అసలు నేను చూడు కదా ఓకే. ఆమె వాళ్ళ అత్తమ్మకి చెప్తుందంట. ఆమె రాజుకని అది పాపం. చెప్పు ఈ కాకి అది కాదే. అత్తమ్మ ట్రై చేయండి ఫస్ట్. ఆగు, అత్తమ్మ ట్రై చేయాలి కదా. ఆమె మర్చిపోయిద్ది అంటది కదా, అప్పుడు నువ్వు చెప్పు అత్తమ్మకి. నువ్వు కూడా గెస్ చేయి అత్తమ్మ ఏం చెప్తుంది. నేను ఎట్లా చెప్పాను? పిల్లలు కుక్కలు కుక్కలు పిల్లలు. నువ్వు మెంటల్. నాకు నాకు కాకరకాయ. మరి అక్క డాగా. బెండకాయ కాకరకాయ. కాకరకాయ. నీకు మెంటల్. నీకు గొడవ చెప్పు. నాకు సేమియా కాకరకాయ. నీకు ఓకే. నాకు దోశ బిర్యానీ లేదు. ఇష్టం. నాకు బిర్యానీ ఇష్టం. బిర్యానీ పడకు అంటుంది. బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ కోసం తిప్పలు ఇవన్నీ. ఎక్సర్సైజ్ అంటే చూడండి మధ్యలో. సర్లే ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్పు. నెక్స్ట్ ఎవరు? నేనేనా? ఇప్పుడు నాకు అసలు రాదు కదా రాదు చెప్తుంది. మరి ఇప్పుడు నాకు చేస్తూ చెప్పు ఇస్తుంది అంటండి పేపరు. మీరు అది చూడాలా? మా పేపర్ దగ్గర చూడొద్దు. చిత్తలు నాకే చూసా చెప్పు. బిర్యానీ చాక్లెట్ అంటే తింటు. ఇదే కాయకు ఆవుకు ఎక్కింది. చెప్పు. అట్లా కాదమ్మా, ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు. ఇట్లా పెట్టు. ఇప్పుడు చెప్పమ్మా నమ్మకో. చెప్పమ్మా మరి చెప్పే. నన్ను ఏంటి? అందరూ అందరు దోశ దోశ చట్నీ చేయాలా? అడవిలో పని ఉందా? అడుగులో పని ఉంటే చికెన్ ఓడికట్ట ఫస్ట్ దా. అడవిలో 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 కుక్క ఉందా? బిర్యానీ కొబ్బరి బిర్యానీ కొబ్బ. అడవిలో బిర్యానీ ఉంటుందా? అడవి అయితే ఒకటి కరెక్ట్. అడవిలో పాలు ఉందా? పాలు దోశ ఉందా? అడవిలో దోశ ఉందా? కాకి ఉంది. అడవిలో ఏముంది? అడవిలో ఉందా? అడవిలో ఇట్లుందా? ఇంటి కాదు, పులి ఉంది. పులి అరే పులి, పులి. అడవిలో పులి 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 అడవిలో పులి ఉందా? అడవిలో పిల్లుంది. ఓకే. అడవిలో పిల్లి పిల్లి ఉంది. కరెక్టే.
నెక్స్ట్ ఎవరు అమ్మమ్మే. మమ్మీ చెప్తా అమ్మ కూడా తెలుగు చదవడం రాదు కాబట్టి మా చిత్తల్లికి కూడా రాదు కాబట్టి నేను చదువుతాను. సరే నేను చదవలే, మా చిత్తల్లి ఏది చెప్తే అది చెప్పేస్తుంది పాప. మా మమ్మీకి తెలుగు రాదు కాబట్టి చెప్పు. ఈమెకి ఏదో అన్నీ వచ్చేసినాడు చూడండి. ఓ కర్రీ చిత్తల్లి చెవులు చెప్పు, అమ్మమ్మకి రాదు కదా. ఫస్ట్ వర్డ్ చెప్పు గోంగూర బిర్యానీ. కూర ఏమో చెవులో చెప్పింది, ఆమె చెప్పింది. గోంగూర చెప్పింది అయితే కరెక్ట్. ఓకే తోటకూర చెప్పింది అది. నేను తోటకూర చెప్పిన సరే సరే, ఇక మా అమ్మ అయితే గెస్ చేసింది, తనకి రాదు. నెక్స్ట్ ఇప్పుడు లక్కీ చెప్పు. ఇది 4 లైన్ మా చిత్తల్లి అయితే మమ్మల్ని అయితే వీడియో పాప ఆమె తీసి చెప్తుందట, చూస్తుంది. చూడ సరే సరే నాన్న సరే అది చూడద్దు చిన్న చూడు అమ్మమ్మకు వచ్చి రాదు కదా తెలుగు. అయ్యా ఆమె చూయించి ఆమె చదవవచ్చు ఆమె అరే చూయించి ఒకసారి ఆగు. సరే, ఆగు. డాక్టర్ అమ్మ చెప్తుంది కొంచెం ఆగండి. అయినా ఇవ్వు ఒకసారి Come on. వీడు- రెడీయా పెడతా ఓకే ఏంటి నేను ఒప్పించేదాన్ని. పిచ్చిదానిగా ఆగబెట్ట పచ్చడి తోటకూర. పచ్చడి నువ్వు నేనా ఆ, నేను పిచ్చిదాన్ని అంటుంది మాధహారి. నేను అదే. బిర్యానీ తిన్నానా ఆ, నేను 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 ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఆగబెట్ట ఆగు. ఆగు కూర్చో నేను ఆ. నేను నువ్వు ఇవాళ స్కూల్కి వెళ్ళావు. హలో మేడం. నేను అడవికి నువ్వు మెంటల్ దానివి. అడవికి వెళ్ళావా తోటకూర. మా చిత్తలికి తోటకూర బెండకాయ ఫ్రై బాగా ఇష్టం. అక్కడికి చేయని అమ్మా. అవును నువ్వు మెంటల్ దానివి. ఎంత చెప్తాను నేను నేను అని ఆమె ఒక మెంటల్, అమ్మే నేను ఒక మెంటల్ దాన్ని. నువ్వు స్కూల్ కి నువ్వు స్కూల్ కి ఆర్బీ పోయినావా నువ్వు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదు. వెళ్ళావా నువ్వు రోజు స్కూల్కి వెళ్ళవు. రోజు నువ్వు మీ మమ్మీతో కొట్టించుకుంటావు. రోజు నువ్వు బిర్యానీ తింటున్నావా దొంగతనం ఇంకా స్కూల్లో రోజు నేను దొంగతనంగా చాక్లెట్ తీసుకెళ్తాను. బిస్కెట్లు నువ్వు రోజు స్కూల్ కి వెళ్ళి వస్తున్నావా అవి కాదు. నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావు. అంత సింపుల్ కూడా నీకు ఇచ్చిందా? మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటాయి, ఏమైనా తప్పులు ఉంటే కూడా ఇది చేయండి. మేమేదో ఒక బ్రదర్ పెట్టారు కాబట్టి, కామెంట్ పెట్టారు కాబట్టి ట్రై అయితే చేసినాము. మాకు వచ్చింది అయితే చేసాము. మీకు ఒకరు నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా చిరుతల్లి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఋత్విక ముచ్చట్లు బాయ్ చెప్పు.
బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు. ఆమె బాగా ఆడి ఆడేసి బిస్కెట్లు తింటుంది. ఆల్చిపోయి అలసిపోయిందండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.